ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలలో మొత్తం మీదనైతే రేషన్ డీలర్లు అయితే పోటీ చేయొచ్చు అని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే గతంలో అనుకున్నారు కదా రేషన్ డీలర్లు పోటీ చేయొద్దు అది ఇదని, కానీ ఇప్పుడైతే ప్రభుత్వం రేషన్ డీలర్లు పోటీ చేయొచ్చు అని చెప్పి అయితే క్లియర్గానైతే చెప్తుంది. ఇదిగో రేషన్ డీలర్లు పోటీ చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు, గ్రామ సేవకులు, అంగన్వాడీలకు నో ఛాన్స్. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ సేవకులు, అంగన్వాడీ టీచర్లు వీళ్ళు అయితే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు, వీళ్ళకు పోటీ చేయడానికి అవకాశం అనేది ఉండదు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్నది. మొత్తం మీదనైతే స్థానిక ఎన్నికలలో రేషన్ డీలర్లకైతే పోటీ చేయడానికైతే ఛాన్స్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, నామినేషన్ డిపాజిట్, వ్యయ పరిమితులపైన ఈసీ గైడ్లైన్స్. మొత్తం మీదనైతే పోటీ చేసేటప్పుడు అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు మనము పోటీ చేస్తుంటే మనం ఎట్లకైనా అప్లికేషన్ చేసి నామినేషన్ దాఖలు చేస్తాం కదా. ఆ దాఖలు చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఏంటంటే మన బయోడేటా మొత్తం సెట్ చేసి మనం అప్లికేషన్ చేసి నామినేషన్ అయితే దాఖలు చేస్తాం. అప్పుడు ఒకవేళ మనము ప్రభుత్వ ఉద్యోగులై చేసినా కానీ కొంతమంది ఆడ దొరికిపోతారు. ఎట్లా అంటే ఆడ దొరికిపోయిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. ఇట్లా కాకుండా ముందే చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులైతే అనర్హులు ఎట్లయినా ఎలక్షన్లలో పోటీ చేయొద్దు, ఇక రేషన్ డీలర్లు పోటీ చేసుకోవచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు. స్థానిక ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నామినేషన్లు పరిశీలించిన తేదీ నాటికి 21 ఏళ్ళు నిండి ఉన్నవారు అర్హులని, పోటీ చేసే గ్రామం, ప్రదేశానికి, నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండాలని తెలిపింది. మొత్తం మీదనైతే రేషన్ డీలర్లు పోటీ చేస్తారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తారో ఆ గ్రామంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఓటు హక్కు కలిగి ఉండాలి. తర్వాత వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉన్నవారు ఈ ఎన్నికలలో పోటీ చేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ అయితే స్పష్టంగా చెప్తుంది. మొత్తం మీద అయితే డీలర్లు, రేషన్ డీలర్లు అయితే పోటీ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. అయితే పోటీ చేసే గ్రామం, ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండాలని తెలిపింది. కాగా ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులని పేర్కొన్నది. స్థానిక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు అర్హతలు, అనర్హతలు, నామినేషన్ డిపాజిట్, వ్యయ పరిమితులపైన రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ విడుదల చేసింది. చెప్తున్నాం కదా, ఎట్లకైనా అర్హులు, అనర్హులు వీళ్ళు పోటీ చేసే అభ్యర్థులపైన ఈసీ అయితే చూస్తుంది. మొత్తం మీద గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. అభ్యర్థుల వ్యయ పరిమితంపై కొన్ని ఆంక్షలు విధించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అభ్యర్థులు వ్యయ పరిమితి విషయంలో ఉల్లంఘనకు పాల్పడితే 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. మొత్తం మీదనైతే మనం ఏదైనా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు తప్పులు లెక్కలిగిన చెప్పినామనుకో, ఏదైనా సరే, ఆస్తుల విషయమైనా సరే, మన కేసులు ఉన్న విషయమైనా సరే, దేనికి సంబంధించినా సరే, మనము నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ప్రతిదీ వివరించి దానికి సంబంధించిన వివరణ ఇచ్చి మనము నామినేషన్ అయితే దాఖలు చేసుకోవాలి. ఏదైనా ఒకవేళ తప్పుడు లెక్కలు చెప్పి మనం నామినేషన్ దాఖలు చేసి ఒకవేళ పోటీ చేసినాం అనుకో, తర్వాతనైతే ఇబ్బందుల పాలవుతామని చెప్పి అయితే ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తుంది. ఎందుకంటే కొంతమంది తప్పు లెక్కలు చూపెట్టి నామినేషన్ దాఖలు చేసి పోటీలలో గెలుస్తారు. ఇక ఆపోజిట్ ఉన్నాడు ఎవడో మొత్తం మీద ఎవనుకో ఏదో జరిగి మనకి ఏదో పంచాయతీ అయిన తర్వాత, ఏదో మొత్తం మీద జరిగిన తర్వాత వాడు ఏదో ఆటే కిందనో దేని కిందనో పెట్టి ఇన్ఫర్మేషన్లో అవుతాడు. ఏదో ఒక మిస్టేక్ జరిగిందనుకో, దాని తర్వాత చర్యలు తీసుకుంటారు. అందుకనే మొదటగా నామినేషన్ దాఖలు చేసేటప్పుడే మనము మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఆస్తులు ఏమున్నాయి, మన మీద కేసులు ఏమున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం చేసిన తర్వాత అప్లికేషన్ అనేది నామినేషన్ దాఖలు చేసుకుంటే బెటర్. అట్లయితే ఎలాంటి ఇబ్బందులు అయితే రావు. ఇక 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారు. గెలిచిన పదవిని కోల్పోయే ఛాన్స్ ఉన్నది. మొత్తం మీదనైతే గెలిచిన తర్వాత ఒకవేళ మనం తప్పులు లెక్కలు చెప్పి తర్వాత బయటపడ్డామనుకో, దొరికిపోయామనుకో, పదవిని కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటుందట. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 2.5 లక్షల జనరల్, 1 లక్షలు ఎస్సీ ఎస్టీ, వార్డు సభ్యులు 50,000 జనరల్ 30,000 ఎస్సీ ఎస్టీ మాత్రమే ఖర్చు చేయాలి. ఇగో అడ్డగోలు ఖర్చు పెడతారు అది ఉంటుంది కదా. మొత్తం మీదైతే
సర్పంచ్ అభ్యర్థులు 2.5 లక్షలు, జనరల్ స్థానాలకు సంబంధించి 1.5 లక్షలు, ఎస్సీ ఎస్టీ వార్డు సభ్యులు 50,000. దీనికి సంబంధించిన ఎక్కువ డబ్బులు ఖర్చు చేయొద్దు, ఈ పరిమితం మించే డబ్బులను ఎలక్షన్లలో ఖర్చు చేయాలని చెప్పి ఈసీ ఎలక్షన్ అధికారులు అయితే చెప్తున్నారు. ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. అభ్యర్థుల తరపున రాజకీయ పక్షాలు చేసే ఖర్చులు కూడా క్యాండిడేట్ ఖాతాలోనే జమ అవుతాయి. మొత్తం మీదనైతే బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అటాచ్మెంట్ చేసి మనము వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుండి 45 రోజులలోపు ఖర్చులు తుది నివేదికను సంబంధించిన అధికారికి సమర్పించాలి. మొత్తం మీదనైతే ఎన్నికలు విడుదలైన తర్వాత మన ఖర్చు చేసినది 45 రోజులలోపు ఖర్చుల తుది నివేదికను సంబంధించిన అధికారికి సమర్పించాలి. ఇది మొత్తం మీదనైతే పోటీ చేసే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేసుకోర్రి, కానీ తప్పుడు లెక్కలు మాత్రం చెప్పకుర్రి. ఏదైనా నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఏ ఆస్తులు ఉన్నా సరే, మన మీద కేసులు ఉన్నా సరే, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకో వాళ్ళు పోటీ చేయొద్దు. ఇట్లా ఇవన్నీ చూసుకొని 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే, ఎలాంటి లొసుగులు ఉన్నాయని చెప్పి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే నామినేషన్ అయితే దాఖలు చేసుకోర్రి. లేకపోయారు అనుకో, మీరు ఇట్లా చేసుకుర్రు అనుకో, ఏదైనా పొరపాట్లు ఉన్నాయనుకో, గెలిచిన తర్వాత కూడా ఒకవేళ ఏదైనా లోపాలు దొరికినాయి అనుకో పదవి కోల్పోయే అవకాశం అయితే ఉన్నది. జర జాగ్రత్త. ఇక మొత్తం మీదనైతే సర్పంచులకు వచ్చే జీతం ఎంత, గతంలో వచ్చింది ఎంత అనేది చూద్దాం. సర్పంచుల జీతం 6,500. రాష్ట్రంలో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు 2021లో పెంచిన జీతాలే కొనసాగుతున్నాయి. సర్పంచ్కు 2021 కంటే ముందు 5,000 జీతం ఉండగా ప్రస్తుతం రూపాయలు 6,500. ఎంపీటీసీలకు 6,500, జెడ్పీటీసీలకు 13,000, ఎంపీపీలకు 13,000, జెడ్పీ చైర్మన్లకు 1,00,000 వరకు చెల్లిస్తున్నారు. మొత్తం మీదనైతే గెలిచిన అభ్యర్థులకైతే ఇంత వేతనాలు అయితే ఇస్తుందట. ఇక దీన్ని బట్టి అయితే పోటీ చేసే అభ్యర్థులైనా ఎవరైనా సరే ఆలోచించుకొని మాత్రం ఎన్నికలలో పోటీ చేయరి. ఇక పోటీ చేయను ఎవరు అర్హులు కాదు అనేది చూద్దాం. గ్రామ సేవకులు, అంగన్వాడీలకు నో ఛాన్స్. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థల, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీ చేయడానికి అయితే అర్హులు అయితే కాదట. అంటే ఇక ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు, మొత్తం మీద అంగన్వాడీలు వీళ్ళైతే ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు కాదు. వీళ్ళైతే ఎన్నికలలో పోటీ చేయకురి, ఇబ్బంది పడకురి. పోటీ చేసే వాళ్ళు కూడా 1-2 సార్లు చూసుకొని నామినేషన్ అయితే దాఖలు చేసుకోర్రి. ఒకవేళ లోపాల్సి ఉంటే మాత్రం ముందుగానైతే దాన్ని సరిదిద్దుకొని నామినేషన్ అయితే దాఖలు చేసుకోండి.